మున్సిపల్ కార్మికుల సమ్మె ఈరోజు 6వ రోజుకు చేరుకుంది. వాళ్ళ కళ్ళమ్మటి నీళ్ళు ఒకటే తక్కువ, ఎండలో మగ్గిపోతూ ఇక్కడ గత 6 రోజుల నుంచి కూడా ఇక్కడే చేస్తున్నారు. ఈరోజు అంగన్వాడీలు కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడానికి ఇక్కడ వచ్చి వెళ్ళడం జరిగింది. ఇంతమంది మద్దతు ఇస్తున్నా కానీ మాకు ఎవరికి ఏం పట్టట్లేదు అని చెప్పి కూడా వాళ్ళు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. అసలు అంటే రోడ్డు మీదకి వచ్చి మరి రోడ్డు ట్రాఫిక్ ఆపేసి మరి మేము ధర్నా దిగుతాం, మేము పందులు చచ్చిపోయినా, కుక్కలు చచ్చిపోయినా, పిల్లులు చచ్చిపోయినా మేమే సేవ చేస్తాం, అలాంటిది మేము కనుమరుగైపోయాం, జగన్మోహన్ రెడ్డికి కనిపించట్లేదు అంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి బాబురావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే రోడ్డు మీద పందులు చచ్చిపోయినా, కుక్కలు చచ్చిపోయినా, ఏం చచ్చిపోయినా మేమే తీస్తాము, అలాంటిది మా గురించి ఎవరు పట్టించుకోవట్లేదు, జగన్మోహన్ రెడ్డికి ఇవేం కనిపించట్లేదు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏమంటారు? గత 6 రోజుల నుండి ఇక్కడ రోడ్డు మీదే ఉన్నారు, ఏమైనా స్పందన లభిస్తుందా? వాళ్ళ ప్రభుత్వానికి తోలుమందం ఎక్కింది. తోలుమందం ఎక్కితే మామూలుగా ముళ్ళుగర్ర పెట్టి పొడిస్తే ఎట్ల బండి నడుస్తుంది. ఏనుక్కి తోలుమందం ఎక్కువైతే అంకుశంతో పొడుస్తారు. కార్మికులు కూడా నిరవధిక సమ్మెలతో ఈ ప్రభుత్వాన్ని కదిలిస్తారు. ఈ ప్రభుత్వం స్పందించకపోతే ప్రభుత్వం ఎలా కదిలించాలో కార్మిక ఉద్యమాలకు తెలుసు. అందుకే మున్సిపల్ కార్మికులు ప్రాణాలకు తెగించి పనిచేస్తూ ఉన్నారు, ఆరోగ్యాలు క్షీణిస్తూ ఉన్నాయి. మరి అటువంటి ముఖ్యమంత్రి ఇవాళ ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడారు, కరోనా సమయంలో ఒక మాట మాట్లాడారు. మీకు మోడీ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పారిశుధ్య కార్మికుల కాళ్ళు కడుగుతూ ఉన్నారు, ఇప్పుడేమో కాళ్ళు పట్టుకుని లాగుతూ ఉన్నారు. మరి ఆ రోజు దండలు అన్నారు, అభినందనలు అన్నారు, ఇవాళ వాళ్ళ పొట్ట కొడుతూ ఉన్నారు. పోటీ కార్మికులు నేస్తారా కార్మికులు పొట్ట కొట్టడానికి? మరి పోటీ కార్మికులు వచ్చి ఎంతకాలం పని చేపిస్తారు? అంటే ప్రభుత్వం సమ్మెని పరిష్కారం చేయకుండా సమ్మెను విఫలం చేయాలని, కార్మికుల్ని ఇబ్బందులు పాలు చేయాలని ప్రయత్నం చేస్తే కార్మికులతో, కార్మిక ఉద్యమాలతో పెట్టుకున్న ప్రభుత్వాలన్నీ మట్టి కొట్టుకుపోయి ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుంది. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. 2023వ సంవత్సరం ఇవాళతో ముగుస్తుంది. 2023వ సంవత్సరం అంతా పోరాటాల సంవత్సరంగా మారిపోయింది. కొత్త సంవత్సరం పోరాటాలతో ప్రభుత్వానికి అసంతృప్తులు, ఆగ్రహాలతో ప్రజలు స్వాగతం చెప్తా ఉన్నారు. అందుకే ముఖ్యమంత్రి గారు అహంకారంతో వ్యవహరించడం కాదు, కార్మిక నేతలతో మాట్లాడండి, సంఘాలతో మాట్లాడండి, లేకపోతే మాత్రం ప్రజల మద్దతుతో ఈ ఉద్యమం ఇంకా ఉధృతమవుతుంది. తప్పనిసరిగా కోరికలు అంగీకరించే వరకు కూడా ఉద్యమం సాగుతుంది. వాళ్ళ ప్రజల మద్దతు కూడా ఉంటుందని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే సార్, అయితే ఎక్కడో వెళ్ళే పైనుండే జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్తున్నప్పుడు కింద క్లీన్ చేయమని చెప్తూ ఉంటారు. మరి కింద క్లీన్ చేస్తున్న పైనుంచి ఆయన కనిపించదు కదా, మరి ఇది ఆయన దాకా తీసుకెళ్తారా? ఆయన నీట్నెస్గా వీళ్ళు ఉంచుతున్నారు, మొక్కల్ని కానీ వాళ్ళ భుజస్కంధాలపై మోస్తున్నారు, కానీ వీళ్ళ బాధలు మాత్రం ఆయనకేం తెలియట్లేదు. అంటే ఆయన రాష్ట్రంలో లేడా? కళ్ళకు కనపట్లేదా? చెవులకు వినపట్లేదా? హెలికాప్టర్లో తిరుగుతాడు. రోజు ఉండేది తాడేపల్లి ప్యాలెస్లోనే కదా. రెండోది, రాష్ట్రంలో ప్రభుత్వం ఎక్కడ ఏం జరుగుతుందో తెలియలేనటువంటి అసమర్థ స్థితిలో ముఖ్యమంత్రి ఉన్నాడా? కాబట్టి తెలియనట్టు నటిస్తున్నారు. అన్నీ తెలుసు. నగరాలని అవార్డులు వస్తున్నాయి, కేంద్రం నుంచి స్వచ్ఛ భారత్ అవార్డులు తెస్తున్నారు. ఈ అవార్డు కారణం ఎవరు? కార్మికులు. అవార్డులను వాళ్ళు పొందుతారా? ఇది కష్టాలు మాత్రం కార్మికులు మిగులుస్తారా? ఏదో జగన్కి తెలియదు, జగన్ గారితో మాట్లాడలేదని మంత్రులు చెప్తే నమ్మటానికి ఇక్కడ ఎవరు లేరు. ఈ పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. బాధ్యత అయింది. ఆయనకు మాట్లాడటానికి వాళ్ళ అసంతృప్తి ఎమ్మెల్యేలతో మాట్లాడటానికి టైం ఉంది. లేదు, ఆయన కోసం సినిమాలు తీసేటువంటి రాంగోపాల్ వారితో మాట్లాడటానికి ఆయన టైం ఉంది. బడా కంపెనీలైన కార్పొరేట్ కంపెనీలు అదానితో మాట్లాడటానికి టైం ఉంది. తను ఎన్నుకున్నటువంటి కార్మికులు, కష్టజీవులతో మాట్లాడటానికి టైం లేదు. అందుకే ఆయనకి ఏదో తెలియలేదు అనుకోవటం అది బోటకం. అన్నీ తెలిసే తెలియనట్టు నటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, లేకపోతే ఈ ఉద్యమాలే కళ్ళు తెరిపిస్తాయి. ఇప్పటివరకు ఏమైనా స్పందనకి పిలవడం కానీ, లేదంటే ఏమైనా చర్చలకి రమ్మని చెప్పడం కానీ ఏమైనా జరిగిందా? అంతకుముందు చర్చలు జరిపారు, కానీ ఉత్తి చర్చలు, చిత్తశుద్ధితో చేస్తున్న చర్చలు కాదు. ఓన్ని హామీలు ఇస్తున్నారు. లేదంట ఈసారి చేయరంట, మళ్ళీ ఇంకోసారి గెలిపిస్తే అప్పుడు చూస్తారంట. 5 ఏళ్ళు చూశారు చాలు, ఇక మళ్ళీ ఏదో చేస్తామంటే నమ్మడానికి ఎవరు రెడీగా లేరు. సో మొత్తానికి చూసుకున్నట్టయితే 6వ రోజు కూడా ఇక్కడ కొనసాగుతూనే ఉంది. రోడ్డు మీదే వీళ్ళ సమ్మె అయితే ఇంకా కొన్ని రోజులు కొనసాగే అవకాశం కూడా కళ్ళకు కట్టినట్టయితే మనకు కనిపిస్తుంది. మీరు చెప్పండి, ఏం జరుగుతుందంటారు ప్రభుత్వంలో? జగనన్న
మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. కాకపోతే మేము చెత్త ఎత్తుకొని ఎంతో బాధలు పడుతున్నాం. కుక్క చచ్చిపోయినా మేమే తీయాలి, పిల్లి చచ్చిపోయినా మేమే తీయాలి, ఎంత అయినా మేమే చేయాలి. కాకపోతే మాకు ఓట్లేసి గెలిపించాం. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి. గుండెల మీద చేయేసి చెబుతున్నా జగనన్న, గుండెల మీద చేయేసి చెబుతున్నా. 1 ఓటు కాదు నా ఓటు, 4 ఓట్లు ఉన్నాయి. 4 ఓట్లు నీకు కావాలంటే మాకు న్యాయం చేయి, లేదా ఒకసారి చూస్తా, రెండోసారి మాత్రం మా హృదయాలు మారిపోతాయి. నీ ఇష్టం. ఇంకా మాకు న్యాయం జరగాలి, నా కోరిక అది. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి, ఒక ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. నీకు ఓట్లు కావాలంటే, మా ఓట్లు నీకు కావాలంటే మాకు న్యాయం చేయి. అది నీ చెబుతున్నా, అది నీ చెప్పదలుచుకున్నా. అలాగే ఇప్పుడు విజయవాడలో 4700 జనం ఉన్నారు. 4000 విజయవాడలు ఉంటే 13 జిల్లాలు ఉన్నాయి. 13 జిల్లాలు ఎన్ని వేల ఓట్లు ఉన్నాయి నువ్వు గుర్తు చేసుకో. ఒక ఇంటికి 4-5 ఓట్లు ఉన్నాయి. అలాంటిది ఎన్ని జిల్లాల్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి. నువ్వు ఈ ఓట్లు కావాలంటే మాకు న్యాయం చేయి. ఈ వేళకి 5వ రోజు, 6వ రోజుకి 6 రోజులు జీతాలు పోతున్నాయి. మాకు జీతాల గురించి కాదు, మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. పర్మిట్లు చేస్తే మాకు సంతోషంగా ఉంటుంది జగనన్న. సో మొత్తానికి ఈ నిరవధిక సమ్మె అనేది ఇలాగే కొనసాగుతూనే ఉంది. చూస్తున్నాం 6వ రోజు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు, అనేక మంది మద్దతు ఇస్తున్నారు. మరి ఈ సమ్మె అనేది ఇలాగే కొనసాగుతుందా, లేదంటే ప్రభుత్వం చర్చించి వాళ్ళకి సంబంధించినవన్నీ అమలు చేస్తారా అని చెప్పి వేసి చూడాల్సి ఉంది. సో మొత్తానికి ధర్నా చౌకుల అంగన్వాడీల పరిస్థితి, అలాగే పారిశుద్ధ కార్మికుల పరిస్థితి, వాళ్ళ గోడు వెళ్ళబెట్టుకుంటున్నా కానీ ప్రభుత్వానికి ఏం కనిపించట్లేదు, ఏం వినిపించట్లేదు అన్న చందాన ఈ రాష్ట్ర ప్రభుత్వం తయారైందని ప్రతి ఒక్కరూ వాళ్ళని గద్దె దించుతానికి రెడీగా ఉన్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓవరాల్గా ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, జై స్వరాజ్య టీవీ, విజయవాడ ధర్నా చౌక్ నుండి.